హరి ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజిట్ ప్రేక్షకులకు నమస్కారం. గరుడ పురాణం కార్యక్రమానికి స్వాగతం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణితయే వాసిష్ఠాయ నమో నమః. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే ప్రభవిష్ణవే. వ్యాస భగవానుడికి నమస్కారములు, మా గురుదేవులకు నమస్కారం. నేటి రోజు గరుడ పురాణంలో ఆచారకాండ 8వ అధ్యాయాన్ని మనం చూసుకుంటాం. నవవ్యూహార్చన విధి. ఇక ఈ గరుడ పురాణంలో ప్రతి అధ్యాయం ఒక విశేషమైనటువంటి భావాలను వ్యక్తపరుస్తూ అసలు పురాణ వైశిష్ట్య వైభోగమంతా కూడా దీంట్లో పెట్టినట్టుగా ఈ 8వ అధ్యాయాన్ని చూసుకున్నట్లయితే పూజానుక్రమ నిరూపణ, అనేక విషయాల గురించి మనం తెలుసుకుందాం. ఓ పరంధామ, నవవ్యూహార్చన విధిని గురించి తెలుసుకుని కోరుతున్నాము అని ప్రార్థించి ఇంద్రుడు ఈ విధంగా చెప్పటం, ఇందిరానాథుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు చెప్తూ ఉన్నాడు. ఓ మహాపురుషులారా, ఒకప్పుడు మా గరుత్మంతుడిదే విషయాన్ని గురించి కశ్యపునికి ఈ విధంగా చెప్పాడు. అదే మీకు నేను వర్ణిస్తున్నాను. సాధకుడు ముందుగా యోగక్రియ ద్వారా మస్తక, నాభి, హృదయతత్వాలను ఆకాశనామ తత్వంలో ప్రవేశింపజేయాలి. తర్వాత అగ్నిబీజ మంత్రాలతో ఈ పాంచభౌతిక శరీరాన్ని శోధన చేసుకోవాలి. తరువాత వాయుబీజ మంత్రంతో సంపూర్ణ శరీరాన్ని ఇంపజేస్తూ భావన చేస్తూ ఆ బీజమంత్రంతో శరీరాన్ని చరాచర జగత్తుతో సంప్లావితం చేస్తున్నట్టుగా భావించుకుని అటు పిమ్మట ఒక బీజమంత్రంతో తనలోనే అమరత్వాన్ని ఉండేటట్టుగా భావించుకోవాలి. ఆ అమృత్వాన్ని ధ్యానిస్తూ పీతాంబరధారి అయినటువంటి చతుర్భుజుడు శ్రీహరి నేనేనే భావన చేస్తూ ఆత్మతత్వ ధ్యానంతో ఆ శ్రీమన్నారాయణులో మన భావన నిమగ్నం చేసుకోవాలి. తరువాత శరీరంలో చేతులు 3 ప్రకారాల మంత్రన్యాసం చేసుకుంటూ 12 అక్షరాల బీజమంత్రంతో తర్వాత మరో మంత్రంతో న్యాసం, షడంగన్యాసం చేస్తే సాధకుడు సాక్షాత్తు నారాయణ స్వరూపుడయ్యేటువంటి భావన సంపూర్ణ నారాయణ తత్వంగా భావించేటువంటి స్థితి పొందుతాడు. దక్షిణాంగుష్టంతో ప్రారంభించి మధ్యవేలి దాకా న్యాసం చేసి మరలా ఆ మధ్యవేలి పైన 2 బీజమంత్రాలతో న్యాసం చేసి మరలా శరీర విభిన్న అంగాలతో న్యాసం చేసి క్రమంగా గుండె, తల, పేలక, టెంకెమోము, కనులు, కనుపు, వీపు అంగన్యాసాన్ని చేస్తూ 2 భుజాల ద్వారా చేతులు, మోకాలు, కాళ్ళను కూడా ఒక విధి విధానమైన పద్ధతులతో గురువు చెప్పిన విధంగా మనం న్యాసాలను చేయాలి. తరువాత ఈ 2 చేతులు కమలాకారంతో పెట్టుకుని ఆ మధ్య భాగంలో బొటనవేలు కలిపి నిలపాలి. ఆ ముద్రతోనే కొంతసేపు పరమతత్వ స్వరూపుడైనటువంటి అనామయుడైన ఆ సర్వేశ్వరుని, భగవానుని నారాయణ చింతనతో మనం ఉంచి మన మనస్సుని భగవంతుని పాదాల మీద పెట్టి అష్టాక్షరి మహామంత్రంతో బీజమంత్రాలతో క్రమంగా చక్కగా ఆ వేలితో మొదలుపెట్టి అన్ని వేలతో న్యాసాన్ని యథాక్రమంగా చేస్తూ తల, కనులు, మోము, గొంతు, గుండె, బొడ్డు వెనక భాగాన్ని 2 మోకాళ్ళతో కాళ్ళతో కూడా న్యాసం చేయాలి. సమస్తమైన శరీరాన్ని న్యాసంతో ఉంచి బీజమంత్రాలతో సంపూర్ణ శరీరంతో న్యాసం చేయాలి. ఇక బొటన వేలు నుండి చిటికిన వేలు దాకా 5 బీజమంత్రాలతో న్యాసం చేస్తూ ఏ అంగానికి సంబంధించిన ఆ మంత్రాన్ని ఆ అంగన్యాసం చేస్తున్నప్పుడు మన మనస్సులో ఆ మంత్రం మననం కావాలి. తరువాత సాధకుడు ఆ బీజమంత్రాలతో దిక్కులను ప్రతిబద్ధం చేసుకుంటూ ఒక పూజన, ఒక క్రియని ప్రారంభం చేస్తూ ముందుగా ఏకాగ్ర చిత్తంతో తన హృదయంలో యోగపీఠాన్ని ధ్యానం చేయాలి. వివిధ దశలలో ధర్మజ్ఞాన వైరాగ్య ఐశ్వర్యాలు కల్పించుకోవాలని పూజించి పూర్వాది దశలలో అధర్మాదులను కూడా న్యాసం చెయ్యాలి అంటూ ఇలా అగ్నికోణంలో ధర్మాయ నమః, నైరుతి కోణంలో జ్ఞానాయ నమః, వాయుకోణంలో వైరాగ్యాయ నమః, ఈశాన కోణంలో ఐశ్వర్యాయ నమః, తూర్పులో ధర్మాయ నమః, దక్షిణలో అజ్ఞానాయ నమః, పడమరలో అవైరాగ్యాయ నమః, ఉత్తరలో అనైశ్వర్యాయ నమః అంటూ కూడా న్యాసం చేయాలి. ఇక సాధకుడు ఈ విధంగా న్యాస విధులతో ఆచ్ఛాదింపబడే తన శరీరాన్ని ఆరాధనా పీఠంగా తనను తానుగా స్వరూపంగా భావించుకుని తూర్పు వైపు తిరిగి
తలను పైకి ఎత్తి అనంత భగవానుడైన విష్ణువు తనలో ప్రతిష్ఠిత చేసుకునేటువంటి విధానంగా ఆ శక్తిని పొందాలి. తరువాత జ్ఞానరూప సరోవరంలో వికసించిన అష్టదళ కమలాన్ని ధ్యానం చేయాలి. ఋగ్వేదాదుల మంత్రాలతో సూర్యచంద్ర అజ్ఞాదులను ధ్యానింపచేసుకుని తరువాత అష్టదళ కమలంపై 8 దశలలో భగవంతుడి పైన కేశవుని వద్దనే అవస్థితులైనటువంటి విమలాదుల యొక్క శక్తులను విన్యస్తం చేసి 9వ శక్తిని కర్ణిక మీద స్థాపన చేసుకోవాలి. వాటిని ధ్యానింపచేసి యోగపీఠానికి విద్యుక్తంగా పూజ చేయాలి. తరువాత తన మరణ మనస్సు ద్వారా విష్ణు భగవానుని అంగసహితంగా ఆవాహన చేసుకుని యోగపీఠంపై ప్రతిష్ఠింపచేసుకోవాలి. తూర్పు మొదలు 4 దిక్కుల్లో ఉన్న కమలదళాలపై హృదయాది న్యాసాన్ని చేస్తూ కమలముల యొక్క మధ్య భాగంలో కోణములపైన ఈ క్రింది విధంగా చక్కగా ఒక మంత్రపూర్వకమైనటువంటి హృదయ భావన చేస్తూ తూర్పు వైపు ఆ కమలదళంలో హృదయాయ నమః అంటూ హృదయ భాగాన్ని, చక్కగా దక్షిణం వైపు కమలదళంలో శిరసే స్వాహ అంటూ శిరస్సు భాగాన్ని, పశ్చిమం వైపు దళంలో శిఖ యొక్క అంటే తల యొక్క వెనక భాగాన్ని శిఖాయి వౌషట్ అంటూ శిఖ యొక్క వెనక భాగాన్ని, ఉత్తరం వైపు దళంలో కవచాయ హుం అంటూ 2 భుజాలను తాకుతూ కవచ భాగాన్ని, మధ్యమంలో 2 కళ్ళను నేత్రత్రయాయ వౌషటు అంటూ నేత్ర భాగాలను, ఇక కోణంలో అస్త్రాయ ఫటు అంటూ కుడి చేతిని అలా ప్రదక్షిణ క్రమంగా న్యాసం చేస్తూ తరువాత పూర్వాది దిశల్లో యథాక్రమంగా సంకర్షణాదులను స్థాపించాలి. తరువాత తూర్పు పడమటి ద్వారాలో వైనతేయాయ నమః అంటూ గరుత్మంతుణ్ణి, దక్షిణ ద్వారంలో సుదర్శనమూర్తిని సహస్రాయ నమః అంటూ ఉచ్చరిస్తూ 1000 అరలను సుదర్శన చక్రమును స్థాపన చేయాలి. ఇక దక్షిణ ద్వారంలో మహాలక్ష్మిని, శ్రీ అనేటువంటి అక్షరాన్ని న్యాసం చేస్తూ ఉత్తర ద్వారంలో లక్ష్మీదేవిని మంత్రంతో లక్ష్మీదేవిని స్థాపన చేస్తూ తర్వాత ఉత్తర దిశలో గదాయ నమః అంటూ గదని, కోణాలలో శంఖాయ నమః అంటూ శంఖాన్ని న్యాసం చేయాలి. ఇక విష్ణుదేవునికి 2 వైపులా ఆయుధాలను ఉంచాలి. దక్షిణం వైపు ధనస్సు, ఎడం వైపు భాగాలలో కుడి ఎడమలలో ఒక కత్తిని కవచంగా ఉంచాలి. ఆపై సాధకుడు మండల మధ్యంలో దిశాభేదానుసారంగా తూర్పుతో మొదలుపెట్టి ఇంద్రాది 8 దిక్కులు వారు ఆయుధాలతో సహా స్థాపించాలి. అలా ఓం బ్రహ్మణే నమః అనే మంత్రంతో బ్రహ్మదేవుని యొక్క అనంతాయ నమః అనే మంత్రంతో అనంతుని యొక్క న్యాసాన్ని మనం చేయాలి. ఆ ప్రకారంగా ఈ యొక్క అందరి దేవతల యొక్క న్యాస ధ్యాన పూజాదులను చేస్తూ ఆయా దేవతలకు ఎదురుగా వారి ముద్రను ప్రదర్శించాలి. అంజలి బద్ధ ముద్ర అనేటువంటి మొదటి ముద్ర, దీన్ని ప్రదర్శించడం వల్ల దేవసిద్ధి లభిస్తుంది. రెండవది వందిని ముద్ర, ఇక మూడవది హృదయాసక్త ముద్ర. ఎడమ చేతి పిడికిలతో కుడి చేతి బొటనవేలిని బంధించి ఎడమ బొటనవేలి పైకెత్తి గుండెకు తగిలే విధంగా వ్యూహ పూజలో ఈ మూడింటిని సాధన ముద్రలుగా పరిగణిస్తారు. 2 చేతుల వేళ్లను ఒకదానికొకటి తగిలించి ఉంచి ఒక్కొక్క వేలిని వదులుకుంటూ పోవటం వల్ల 8 ముద్రలు ఏర్పడతాయి. ఇదొక న్యాస విభాగం. 2 చేతుల బొటన వేళ్లను వాటి మధ్య అనామిక చిటికిన వేళ్లను తగిలిస్తూ క్రిందికి వంచి చూపేటువంటి ముద్రను నరసింహ ముద్ర అని కూడా అంటారు. కుడి చేతికి ఎడం చేతికి ఉత్థాన స్థితిలో అంటే పైన పెట్టే ప్రతిమ పైన మెల్లమెల్లగా తిప్పటాన్ని వారాహి ముద్ర అని కూడా అంటారు. ఆయా దేవుళ్లకు ప్రియమైనటువంటి ముద్రలు 2 పిడికలను బిగించి ఒకదానిపైన ఒకటి ఉంచి ఒక్కొక్క వేలిని మెల్లమెల్లగా విడిపిస్తూ మరలా ఆ పిడికలను బిగించడాన్ని అంగముద్ర అని అంటారు. 10 దిక్కుల పాలకులను సాధకుడు ఈ విధంగా చక్కటి ముద్రలతో ఆ భగవన్నామాన్ని స్మరణ చేస్తూ స్వామిని అలా మనసులో న్యాసపూర్వకంగా భగవంతుడైన వాసుదేవుడు, బలరాముడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు క్రమంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ దేవస్థానములకు అధికారులైన దేవతలు కాబట్టే సాధకుడు క్రమంగా వాసుదేవాయ నమః, ఐలాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః అనే మంత్రాలతో ఆ వాసుదేవుని పూజ చేయటం, ఓంకార తత్సత్ అంటూ చక్కగా క్రమంగా నారాయణ బ్రహ్మ విష్ణు నారసింహ మహావరాహ భగవానుని బీజమంత్రాలతో సాధకుడు చక్కగా అర్చన చేస్తాడు. ఆ అర్చన మంత్రాలలో ఓం నారాయణాయ నమః అనే మంత్రంతో భగవంతుడైన నారాయణుణ్ణి, బ్రహ్మణే నమః అనే మంత్రంతో బ్రహ్మదేవుణ్ణి, ఓం విష్ణవే నమః అనే మంత్రంతో విష్ణుదేవుని, ఓం నరసింహాయ నమః అనే మంత్రంతో నరసింహుని, ఓం మహావరాహాయ నమః అనే మంత్రంతో ఆదివరాహుణ్ణి. ఇక నరసింహ అనే శబ్దం సరికాదని నృసింహ అనే ఉండాలని కొందరు చక్కగా చెప్తూ ఉంటారు.
అందుకనే నరసింహ మంత్రంలో నృసింహ అనేటువంటి మంత్రంలో బీజమంత్రాలనే మాట కన్నా బీజాక్షరాలనే మాట ఎంత ఎక్కువగా వాడబడుతుందో నరసింహ అనే మాట కన్నా నృసింహ అనే మాట కూడా అదే రకంగా వాడబడుతుంది. ఇక ఈ 90 దేవతలు వాసుదేవ బలరామ ప్రద్యుమ్న అనిరుద్ధ నారాయణ బ్రహ్మ విష్ణు నారసింహ మహావరాహ నవవ్యూహ అధిపతులు వీరి యొక్క వర్ణాలు క్రమంగా తెలుపుతూ తెలుపు ఎరుపు హరిద్ర పీతం నీలం నలుపు ఎరుపు మబ్బు వంటి నలుపు అగ్ని వంటి పసుపు తేనె రంగు రెండవ ఎరుపు గులాబీ రంగు ఈ దేవతలందరూ ఈ రంగుల తేజస్సును వేలార్చుతూ వెలిగిపోతూ ఉంటారని అర్థం. ఓంకారం ప్రతి మంత్రానికి ముందు వాడుతూ విష్ణు అంగాలుగా ప్రసిద్ధికెక్కినటువంటి ఈ దేవతలకు ఆయా బీజమంత్రాలను బీజాక్షరాలను వాడుకుంటూ గరుత్మంతుడు గరుడాయ నమః, సుదర్శనుడికి సుదర్శాయ నమః, మరికి గదకు గదాయ నమః, శంఖానికి ఓం శంఖాయ నమః, అలాగే లక్ష్మికి లక్ష్మీ నమః, పుష్టికి పుష్ట్యై నమః, వనమాలాయే నమః, శ్రీవత్సాయ నమః, కౌస్తుభానికి కౌస్తుభాయ నమః అంటూ గరుడు కమలం వలె ఎర్రని వాడై గద నల్లనిదై పుష్టి శరీర పుష్పవర్ణంలో లక్ష్మీ బంగారం వలె పచ్చని కాంతులతో ఉంటారని, శంఖానిది పూర్ణచంద్రుని యొక్క వర్ణం, కౌస్తుభానిది అప్పుడే వికసించిన సూర్యుని యొక్క అరుణవర్ణం, సుదర్శనుడిది సహస్రకాంతి సూర్యకాంతి, శ్రీవత్సం కుందపుష్పమాస వర్ణితం అనగా తెల్లని తెలుపు, వనమాల పంచవర్ణ శోభితం, అనంత భగవానుడు నీలమేఘశ్యాముడు, అస్త్రాలది విద్యుత్కాంతి వర్ణం, పొండరీకాక్ష విద్య సహాయంతో పద్ధతిని తెలుసుకుని విష్ణువు యొక్క సమస్త అంగాలకు అర్ఘ్యపాద్యాదులు సమర్పించి చక్కగా మహావిష్ణువు యొక్క తత్వాన్ని వైభవాన్ని వైశిష్ట్యాన్ని ఆయన వర్ణన గురించి మనం తెలుసుకోవటం 8వ అధ్యాయంలో విశేషమైనటువంటి అర్ఘ్యపాద్యాదులు షడంగన్యాసాలు లక్ష్మీ స్థితి మహాలక్ష్మి కటాక్షాన్ని గురించి ఈ అధ్యాయంలో మనం తెలుసుకోబడ్డాం. సర్వే జన సుఖినో భవంతు. మరల తిరిగి వచ్చే అధ్యాయంలో మనం కలుసుకుందాం.